अल्लाहुम्मा नहमदुहु व नसल्ली अला रसूलिहिल करीम अम्मा बाद। స్తోత్రానంతరం అల్లాహ్ యొక్క దయ కరుణ అల్హమ్దులిల్లా అందరము రంజాన్ నెలలో ఉపవాసాలు ఉండగలిగిన ఎవరి దయతో? అల్లాహ్ యొక్క దయతో. మనం ఉండాలంటే अल्लाह अनुग्रहम लेकुंटे हम उपवासाలు చేయలేము. रोजा रख सकते नहीं हैं, अल्लाह का फजल नहीं रहा तो, अल्लाह का रहम करम हमारे ऊपर नहीं रहा तो रोजा नहीं रख सकते. अल्लाह का फजल हुआ, हमारे ऊपर करम हुआ, अल्हम्दुलिल्लाह छोटे उम्र में 30 रोजा रखने की अल्लाह ताला तौफीक दिया हमको. ये बहुत बड़ी बात है. अल्लाह जिससे मोहब्बत करता अल्लाह दीन का समझ देता, दीन का इल्म देता, अमल करने का अल्लाह ताला उनको जज्बा देता. अल्लाह जिसे चुन लिया, जिसे अल्लाह ताला कबूल कर लिया है, अल्लाह ताला ऐसा नियामतों से नवाजता. रोजा रखना भी नियामत है, अल्लाह की नियामत है. इतने छोटे उम्र में, इतने धूप में, ఎంత ఎండలు అయినా కూడా అల్హమ్దులిల్లాహ్ మనము ఉపవాసాలు ఉన్నాం. ఒక 3 రోజులు కూడా ఉంటాం ఇన్షాల్లా. ఇంటికి తర్వాత ఉంటాం కదా, ఉంటామా ఎక్కడ ఉంటామా? అక్కడంటే గురువులు ఉన్నారు, ఇంటికాడ ఇక్కడంటే గురువులు ఉన్నారు. इनशाला इंटिक तरह కూడా 3 दिन रोजा रखना जरूरी है. 3-4 दिन जो है ना रोजा रहना जरूरी है. आपके लिए छुट्टी है आज जुम्मा को, फिर आइंदा जुम्मा को मदरसे में रहना. कब तक? आइंदा जुम्मा तक तो इंशाल्लाह मदरसे में रहना. हमको पढ़ाई असल है, पढ़ाई अल्हम्दुलिल्लाह रोजे के साथ पढ़ाई भी चले. रमजान में चला नहीं चला? बागा తిన్నారా లేకపోతే పస్తులు ఉన్నారా? क्या क्या खाए रहे? చికెన్లు, మటన్లు, కబాబులు, దమ్ బిర్యానీలు, ఇష్టం వచ్చినట్టు అల్హమ్దులిల్లాహ్. అల్లాహ్ తాలా హదీసుని మాట్లాడుతూ ఉన్నది, ప్రవక్త గారి ప్రవచనం ఉన్నది. ఉపవాసం ఉండే వాళ్ళ యొక్క ఆహారాన్ని అల్లాహ్ తాలా అధికపరుస్తూ ఉన్నాడు. మన యొక్క కళ్ళారా చూసినా మనం ఎటువంటి వస్తువులు, రాత్రులు, కొవ్వులు అల్లాహ్ తాలా మనందరికీ చూపించినాడు. మన దర్జా చాలా ఉంది. చదువుకునే వాళ్ళ యొక్క విలువ అల్లాహ్ అయితే చాలా ఉంది. सबको मिलता नहीं है. दुनिया की पढ़ाई हर आदमी पढ़ रही है, मगर अल्लाह का कलाम का पढ़ाई सबसे नहीं होता हो. अल्लाह जिसे चुन लिया है, कबूल कर लिया है, वही आदमी अल्हम्दुलिल्लाह ये कुरान को, हदीस को पढ़ सकते. अल्लाह ताला మనందరినీ ఎన్నుకున్నాడు. యథార్థంగా మీ దర్జా చాలా ఉన్నది. ఏమైనా చూసేదానికి అల్లరి చేస్తూ ఉంటారు, రకరకాలు చేస్తూ ఉంటారు, కొట్లాడుకుంటూ ఉంటారు. కానీ మీ దర్జా, మీరు ప్రవక్తల యొక్క వారసులు. మీరు వాళ్ళు ఉలమావు వరసతుల్ అంబియా, విద్వాంసులు, చదివేటువంటి వారు ప్రవక్తల యొక్క వారసులు. ఉలమాలు కూడా ప్రవక్తల యొక్క వారసులు. అంతేకాకుండా మీ దర్జా ఏమంటే అది మనం గమనించాలా. ఇంటికి పోయిన తర్వాత అల్లరి చిల్లరగా ఉండడము, ప్యాంటు షర్ట్లోకి రావడము, సైకిళ్ళు దొక్కోవడము, సినిమా హాల్లకు పోవడము, ఇంటర్నెట్లో చూడడము, ఒక్క బుద్ధి లేకుండా ఉండడము, ఇది దరిద్రం అన్నమాట. మీ దర్జా కాదు అది. ఎంత దర్జా మీకు ఉందంటే ఎవరికి లేదా దర్జా. దేవదూతులు ఉన్నారు, దేవదూతలు ఎల్లప్పుడూ మీ పాదాల మీద రెక్కలు పరుస్తూ ఉంటారు. అంత దర్జా ఉంది. నిజమే అనే నాది. అల్హమ్దులిల్లాహ్ అల్లాహ్ యొక్క అనుగ్రహం రకరకాల అల్హమ్దులిల్లాహ్ నెల లోపల మనకు అన్ని విధాల ఆయన అతిథి సత్కార్యాలు మనకు చేసినాడు, తినిపించినాడు, చేసినాడు, నిద్రపించినాడు. ఉపవాసం ఉండే భాగ్యాన్ని మనకు అల్లాహ్ ఇచ్చినాడు. ఈరోజు మనం ఉన్న వచ్చే రంజాన్ వరకు ఎవరు ఉంటారు, ఎవరు ఉండరు కూడా తెలియదు. అదే అలీ రలియల్లాహు తఆలా గారు అన్నారు, ఒక ఉపవాసం తెలియక, ఒక ఉపవాసం కావాలని ఎవరైతే విడిచిపెడతా ఉన్నారో, ఒక్క పొద్దు రంజాన్, ఒక్క పొద్దు వాళ్ళకు దొరకలేదు, వాళ్ళు మరణించినంత వరకు నఫిల్ నమాజ్, నఫిల్ ఉపవాసాలు ఉన్నా కూడా, జీవితం అంతా ఉన్నా కూడా ఒక రంజాన్ రోజాకు సమానంగా అటువంటి ఉపవాసాలు అల్హమ్దులిల్లాహ్ రోజాలు మనకల్లా ప్రసాదించిన. ఇక ఏమంటే అల్లాహ్ తాలా మనకి ఎన్నో రకాలు, మన సోదరులు, సోదరిమణులు మనకు సహకరించినారు. సహకరించకపోయినా అల్లాహ్ తాలా యొక్క దయా అనుగ్రహంతో అల్హమ్దులిల్లాహ్ మనము ఉపవాసాలు ఉండగలిగినాం.
మన యొక్క విషయం ఏమంటే ఎవరైతే మనకు సహాయం చేస్తూ ఉన్నారో, ఆహారం భుజించేదానికి సాయం చేస్తూ ఉన్నారో, మనకు వస్త్రాలు ఇచ్చేదానికి సాయం చేస్తూ ఉన్నారో, దైవదత్త గ్రంథాల పురాణం అని గుర్తించి చదివించేదానికి సాయం చేస్తూ ఉన్నారో, వాళ్ళ కోసం అల్హమ్దులిల్లాహ్ మనం దువా చేయాలి. రంజాన్ నెల మనందరికీ తెలుసు, ప్రతి ఒక్క సంవత్సరం కోవిడ్కి పోతాం. నేను 3 సంవత్సరాలు కోవిడ్కి పోలేదు, ఇక్కడ కూడా దూర ప్రదేశాలకు పోలే. రాలేను ఎందుకోసం 60 సంవత్సరాలు అయింది. బలహీనతగా ఉపవాసం ఉండి కృషి చేయాలని కష్టంగా ఉన్నది. అల్హమ్దులిల్లాహ్ ఆత్మీయులు ఉన్నారు, మనకు మదరసాకు సహకరించే వాళ్ళు ఆత్మీయులు ఉన్నారు, నిజమైన ప్రేమికులు ఉన్నారు. 40 ఏళ్ళ నుంచి మన జీవితాన్ని చూసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అల్హమ్దులిల్లాహ్ మనం పోయినా పోకపోయినా కూడా, కృషి చేసినా చేయకపోయినా అల్హమ్దులిల్లాహ్ అల్లాహ్ యొక్క అనుగ్రహంతో, అల్లాహ్ యొక్క సహాయం వాళ్ళ ద్వారా చేపిస్తూ ఉన్నాం. దీనికోసం అల్లాహ్ తాలా మనం ఏం చేయాలో, వాళ్ళ కోసం దువా చేయాలి. అల్లాహ్ తాలా వారికి ఇంకా వ్యాపారముల అభివృద్ధి, వాళ్ళ ధనముల అభివృద్ధి, వాళ్ళ ఆరోగ్యాన్ని అల్లాహ్ ప్రసాదించాలని మనం అల్లాహ్తో దువా చేయాలి. చేస్తామా ఇన్షాఅల్లాహ్? అక్కడే హదీస్లో మాట వస్తూ ఉన్నది, ఎవరైతే పొద్దున్నే ఒక ఇద్దరు దేవదూతలు దిగుతూ ఉన్నారు ఆకాశాన్ని నుంచి. హదీస్లో మాట వస్తూ ఉన్నది, ప్రవక్తగారి ప్రవచనం ఉన్నది, పొద్దున్నే ఆకాశం నుంచి దేవదూతలు దిగుతూ ఉన్నారు. ఒక వ్యక్తి అంటా ఉన్నాడు, యా అల్లాహ్, ఎవరైతే నీ మార్గంలో ఖర్చు పెడతా ఉన్నారో వారి ధనాన్ని అభివృద్ధి పరుచు దువా చేస్తా ఉన్నారు. ఇంకొక దేవదూత అంటా ఉన్నాడు, ఎవరైతే వల్ల నువ్వు ధనాన్ని ఇచ్చినా కూడా దానం చేయకుండా కూడబెట్టుకుంటా ఉన్నారో, దానం చేయలేదు, వారి ధనాన్ని నాశనం చేయమని దువా చేస్తూ ఉన్నారు. ఎవరైతే అల్లాహ్ మార్గంలో సహకరిస్తూ ఉన్నారో, అల్లాహ్ ఖురాన్లో చెప్పడం జరిగింది, మీ యొక్క ధన సంపదలు, మీ సంపదలు, మీ యొక్క ఆస్తులు ఉపాస్తులు, మీ యొక్క భార్యలు బిడ్డలు, వీళ్ళందరూ అల్లాహ్ ఖురాన్లో అంటా ఉన్నాడు. 8 రకాల వస్తువులు చెప్పడం జరిగింది. మీరు అల్లాహ్ మార్గానికి వీళ్ళందరూ అడ్డు కాకూడదు. ఇన్ని మీకు నేను పరీక్ష కోసం ఇచ్చిన ప్రపంచంలో ఈ ధనము మొత్తం అన్ని వస్తువులు ఈ అసలు కాదు. నిజమైన బుద్ధిమంతుడు ఎవడంటే ప్రపంచంలో, నిజమైన తెలివిమంతుడు ఎవడంటే, జ్ఞాని ఎవడంటే ప్రపంచాన్ని కూడబెట్టేవాడు కాదు, ఆయనకంటే పరమ మూర్ఖుడు ఎవడూ లేడు ప్రపంచంలో. ఎవరైతే అల్లాహ్ మార్గంలో ఖర్చు పెడతా ఉన్నారో, తను చనిపోకమునిపై పరలోకములు జమ చేసుకుంటా ఉన్నారో, వాడు నిజమైనటువంటి విజ్ఞానం అన్నమాట. అర్థమవుతుంది సమझ అతే అల్హమ్దులిల్లాహ్ ఎవరైతే దానం చేసే గుణం లేదో వాళ్ళకి అల్లాహ్ హిదాయత్ ఇవ్వాలని, దానం చేసే గుణం ఇవ్వాలని అల్లాహ్తో మనం ప్రార్థించాలి. ఎవరైతే అల్హమ్దులిల్లాహ్ అల్లాహ్ మార్గంలో ఖర్చు పెడతా ఉన్నారో, తమ పరలోకాన్ని తయారు చేసుకుంటా ఉన్నారో, ఆఖరిలో జమ చేసుకుంటా ఉన్నారో, వాళ్ళకి ఇంకా అభివృద్ధిని ప్రసాదించమని మనం దువా చేయాలి. మదరసా యొక్క తలబా యొక్క ఏమే ఉద్దేశం అన్నమాట చేస్తే ఇన్షాల్లాహ్ అల్లాహ్ తాలా మన దువా వల్ల వాళ్ళకి మేలు కలుగుతుంది, మనకు కూడా మేలు కలుగుతుంది. ఇంటికి పోయిన తర్వాత జాగ్రత్తగా ఉండాలి. నేను ఎన్నో విషయాలు గమనించినాను, చూస్తూ ఉన్నాను. 40 ఏళ్ళ అనుభవంలో ఎటువంటి వాళ్ళతో సంబంధం, ఎటువంటి వాళ్ళతో మాటలు, ఎటువంటి వాళ్ళతో వాళ్ళతో పరస్పర సంబంధాలు. హృదయం ధనం ఉన్నది, హృదయం లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, ఏమన్నారంటే మృతుల చెంత ఉండొద్దు అన్నారు, చచ్చిన వాళ్ళు ఎంతమంది ఉండకూడదు. శిష్యులు విన్నారు, యా రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం, మృతులు ఎవరు, చచ్చిపోయిన వాళ్ళు ఎవరంటే ధనం ఉన్నది కానీ దానం చేసే గుణం లేదు, అటువంటి వాళ్ళు సచ్చినంతో సమానం. అల్లాహ్ ఇటువంటి వాళ్ళకి అల్లాహ్ హిదాయతను అల్లాహ్ ప్రసాదించుగాక, మంచి మార్గంలో కృషి చేసే భాగ్యాన్ని మనకు అల్లాహ్ ప్రసాదించుగాక. ఇంకా ముఖ్య విషయం ఏమంటే చెప్పడం జరిగింది, పోయిన సంవత్సరం కూడా ఈ సంవత్సరం కూడా అన్నీ చూపించి చెప్పడం జరిగింది. అయ్యా 2 అంతస్తుల పని ఉన్నది, దాంట్లో ఇంకా ఫినిషింగ్ వర్క్ ఉన్నది, ఇంకా 20-25 లక్షల పని ఉన్నది. అది తయారైతే పిల్లకాయల సంఖ్యను పెంచుకునే దానికి అవకాశం ఉంటుంది. అట్లనే వృద్ధులకు ఆసరం కూడా పెట్టచ్చు. అట్లే 7వ తరగతి 10th క్లాస్ స్కూల్ కూడా పెట్టే ఆ సంకల్పం ఉన్నది. ఇది చెప్పినాం, కానీ ఎవరు హృదయాల్లో అది ఆ యొక్క విషయం చొరబడలేదన్నమాట. ఏమీ ధనం లేక కాదు, ఉంది ధనం అయినా కూడా మన దృష్టి వారి ధనం పైన మనకు అవసరం లేదు. ఇన్షాల్లాహ్ ఆ టైం కూడా వస్తుంది. అల్లాహ్ ఎవరితో పని తీసుకుంటాడు ఆయన ఇష్టం అని, ఇంత పని తీసుకున్నాడు అల్లాహ్, ఆ పొడవు కూడా కట్టాడు చెప్పడం జరిగింది. కానీ వాళ్ళ హృదయాలు అల్లాహ్ దేవుడు, ఇన్షాల్లాహ్ ఆ టైం కూడా వస్తుంది. అల్లాహ్ దేవుంటే అల్లాహ్ అనుగ్రహం ఉంటే తొందరగా అయిపోతుంది. ఎవరి చేతిలో ఉంది? ఎవరు ఎన్నుకుంటాడో, ఎవరి ధనాన్ని అల్లాహ్ ఎన్నుకుంటాడో వాళ్ళతో అల్లాహ్ పని తీసుకుంటాడు.
అందరి ధనం తగలదు, అందరి ధనము అల్లా తీసుకోదు. దానం చేసేటువంటి గుణము ఏమే అంటే అల్లా ఇచ్చినటువంటి వాళ్ళకే లభిస్తారన్నమాట. సఖీ అంటే దానపరుడు అన్నమాట. యథార్థంగా అల్లాహ్ ఒలి ఎవరంటే, నిజమైన అల్లాహ్ యొక్క ప్రియుడు ఎవరంటే అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టేవాడు, అంటే దానం ఎక్కువ దానం చేసేవాడు. మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎటువంటి పేదవాళ్ళు ఆయన ఏముండదు, కానీ ఎల్లప్పుడూ దానాలే దానాలు. ఆయన జీవితం అంతా దానాలే. ఏమన్నా తరిగింది ఆయన ఏమన్నా ఏమీ లేదు, ఏముందో ఇంట్లో తినేదానికి వస్తుంటారు, కానీ అల్లా మార్గంలో ఖర్చు పెడతారు. అటువంటి వాళ్ళే ప్రవక్తల యొక్క వారసులు అవుతారు, దైవప్రియులు అవుతారు. ప్రతి స్థితిలో కూడా ఇన్షాల్లా మనం సదకా చేసే భాగ్యం మనకు అల్లా ప్రసాదించుకుంటారు. అల్లా యొక్క వాగ్దానం ఉన్నది, ప్రవక్త గారి యొక్క వాగ్దానం కూడా ఉన్నది. ఎవరైతే అల్లాహ్ మార్గంలో ఖర్చు పెడతా ఉన్నారో వాళ్ళ ధనము అల్లా తరగదు, 1కి 10 అల్లా ఇస్తూ ఉన్నారు. ఈ దానం చేసిన వల్ల ఫలితం ఏమంటే ఘోరమైనటువంటి ఆపద, అంటే భయంకరమైన మృత్యు, అంటే చెడ్డ చావు, రకరకాల యాక్సిడెంట్ల చావు, అటువంటి వాటి నుంచి అల్లా రక్షిస్తారు. ఉన్న ఆపదలను అల్లా తొలగిస్తారు, ఆపదలు రాకుండా కాపాడతాడు, శైతాని కీడు నుంచి రక్షిస్తాడు. దాని తర్వాత చెడు చావు నుంచి అల్లా దూరుతాడు. ప్రతి ఒక్కరి యొక్క సంకల్పం ఈ విధంగా ఉండాలి. పిల్లలు కానీ, పెద్దలు కానీ, ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ, ఎవరైనా సరే ప్రతి ఒక్క రోజు మన శక్తి మేరకు రూపాయి కానీ, 2 రూపాయలు కానీ, 5 రూపాయలు కానీ, 10 రూపాయలు కానీ నిద్రలేసి కానీ మనం దానం చేసినామనుకో ఆ రోజు ఆపద నుంచి అల్లా కాపాడు. అటువంటి గుణగణాలు మనకు కావాలా. ఇన్షాల్లా మీరు ఇళ్ళకి వెళ్తా ఉన్నారు, ఇంటికి దీని తర్వాత మదరసాకి చెడ్డ పేరు తేకుండా. చెడ్డ పేరు ఏమేమి నమాజ్ పోకనంటే ఏ మదరసాలు తిరిగినారు మీరు, నమాజ్ చేయలేదంటారు. మిమ్మల్ని అంటారు, ఎవరినంటారు, मदरसे को बोलते कौन सा मदरसे पढ़ता है में नमाज पढ़ते नहीं, रोजा रखते नहीं, बात मानते नहीं, माँ बाप का बात मानते नहीं, तब भी फिरते रहता है। ये सब किसको पढ़ाते हुए, इसके ऊपर इसके लिए इंशाअल्लाह हमें सही यहाँ जैसा रहे हमें वैसा घर के पास भी वैसा रहना। इंशाअल्लाह नमाज़ों का पाबंदी करना, जिक्र का पाबंदी करना, रोज़ों का 3-4 दिन है वो भी पाबंदी करना। और तो इंशाअल्लाह कब तक आना तुम लोग? आइंदा जुमा तक आना इंशाअल्लाह। कौन कौन आने के लिए तैयार है? अरे उठाए नहीं, उठाता है, आ जाना इंशाअल्लाह, आ जाइए ना। अल्लाह ताला हम अंदर की కొన్ని విషయాల పైన పూజ తప్పకుండా ఆచరించడానికి మీకు నాకు అల్లాహ్ తాలా ఆచరిస్తున్న అల్లాహ్ ప్రసాదించారు. అల్హమ్దులిల్లాహ్ రంజాన్ ప్రారంభంలో మీకు బట్టల ఒక జత ఇవ్వడం జరిగింది, అవునా కదా? ఇప్పుడు ఇన్షాల్లా ఈద్కి నిన్న బడే రాత్రి కూడా ఒక జత ఇవ్వడం జరిగింది. మీకు చెప్పినా నేను, మీరు ఇన్షాల్లా ఉంటే రంజాన్లో సక్రమంగా ఒక జతలు బట్టలు ఇస్తూ తలా 500 మీకు ఇస్తాను చెప్పినాను లేదండి. ఇన్షాల్లా ఇవ్వాలన్నా లేకపోతే మద్రసా ఇచ్చి పెడతారా? देना है मदरसे को छोड़ डाल दे। मदरसे कब तो 1 रुपया दिया तुम लोग, वो तो दिया तो मदरसे को ले जा तुम लोग तो पैसा। ठीक है इंशाल्लाह देंगे, जरूर देंगे आपको, आपसे बढ़कर क्या है नहीं। अल्हम्दुलिल्लाह अल्लाह ताला हमको अमल करने की तौफीक अता फरमाए। इंशाल्लाह ఎవరు పిల్లకాయలు ఉన్నారు వచ్చి తలా 500 రూపాయలు లెక్క తీసుకోండి. చెప్పే టైంకి రావాలా, రాలేదనుకోండి ఒక రోజు లేటుగా వచ్చినారు ఒక్కొక్క రోజు 1000 రూపాయలు కట్టాలన్నమాట. అట్లా 500 తీసుకోకపోండి, కాదు లేటుగా వచ్చినారా ఒక్కొక్క రోజు 1000 రూపాయలు కట్టాలా ఇంషాల్లాహ్. లేటుగా ఉండే ఉద్దేశం ఉంది. क्या भाई जुमा आ जाना, आएंगे जुमा ये एक आदमी आप लोग भाई तो क्या है बैठो, बोले ना बैठो, बैठो चुप्पू देंगे ना, बैठो चुप्पू देंगे। एक बच्चा बैठो बैठो बोले एक आदमी चुप्पू मतलब बोलना बैठो तो क्या देने जाते हैं। चलिए बात
చెక్ చేయండి మీరు బడ్జెట్ చెక్ చేయండి. ఇన్షాల్లా వచ్చి పండగ రోజు అదే పండగ రోజు ఇన్షాల్లా పూర్తిగా 3000 కుటుంబాలకు 3 కేజీలు బియ్యం 100 రూపాయలు లెక్క పూర్తిగా ఇన్షాల్లా మండలంలో 3000 కుటుంబాలకు మదరసా తరఫున ఇన్షాల్లా పంచబోతున్నాం పండగ రోజు. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించి మీకు తెప్పిస్తారు, వినియోగించుకోండి. कौन है